వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీ ఇంట్లో అందరి ఇళ్లలో ఉండే సమస్య, అతిపెద్ద సమస్య అని చెప్పొచ్చు, మొబైల్ అడిక్షన్. సో దానికంటే ముందు ఒక జెన్యూన్ క్వశ్చన్ ఆడియన్స్కి ఉంది. మీ పిల్లల్ని మీరు చెడగొడుతున్నారా, లేదంటే మొబైల్ చెడగొడుతుందా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దీని గురించి మాట్లాడేందుకు మనతో పట్టున్నారు ఇవాళ మన గెస్ట్ వేణుగోపాల్ రెడ్డి గారు, మోటివేషనల్ స్పీకర్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సో ఇప్పుడు నేను ఆడియన్స్కి అడిగిన క్వశ్చనే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ప్రతి ఇంట్లో పాలు తాగే పాపాయి దగ్గర నుంచి టీనేజర్ అయినా ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలైనా మెయిన్గా పిల్లల్ని ఫోకస్ చేద్దాం మనం ఈరోజు. సో మొబైల్ ఎడిక్షన్, వీడు మొబైల్ లేకపోతే పాలు తాగడు, ఇది మొబైల్ లేకపోతే అన్నం తిందు అని పేరెంట్సే చాలా అది ఏదో ప్రౌడ్ లాగా చెప్పుకుంటారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? మళ్ళీ అదే పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు, నాకు ఈ మొబైల్ కొనివ్వలేదు, మొబైల్ ఇవ్వలేదని. రీసెంట్గా మనం చాలామంది పిల్లల్ని చూసాం, సూసైడ్ వరకు వెళ్ళిపోయారు. అంటే కొన్ని యాప్స్కి అలవాటు పడిపోయి. మరి వీళ్ళని ఎవరు చెడగొడుతున్నారు? మీరే చెప్పారు, అలవాటు ఎవరు చేస్తున్నారండి? పేరెంట్సే. పేరెంట్సే. పాల్దాగే పాప అడిగిందే నాకు మొబైల్ ఏమని అడగదు. అడగని వస్తువు మనం ఇచ్చి దానికి వాళ్ళు ఎడిక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనమే మానేయమంటాం. ఇప్పుడు మీరు ఒక స్వీట్ మీకు చిన్నప్పుడు మీకు తెలియదు, మీ మదర్ బాగా మీకు స్వీట్ తినిపిస్తుంది, పెద్ద అయిన తర్వాత కూడా మీరు స్వీట్ అడిక్ట్ అయిపోతారు. తినాలి తినాలి అని, అంతే నాకు కావాలి నేను తినాలి అనే ఉద్దేశంతో ఉంటారు. అంతేగాని మధ్యలో వచ్చి మీ మమ్మీ మా పాప బాగా స్వీట్ తింటుంది అంటే ఎవరేం చేస్తారు? సో ఇక్కడ పిల్లలు పుట్టిన మీ అంటే ఒక జనరేషన్ 10 years బ్యాక్ ఒక వెళ్తే 90sలో ఎవరు ఇట్లా మొబైల్ పట్టుకొని లేరే. ఎప్పుడైతే మనకు 2000లో పర్టికులర్గా కోవిడ్, బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్గా మాట్లాడుకోవచ్చు. ఆఫ్టర్ కోవిడ్ ఏమైపోయిందంటే మనకు ఇండియాలో ఫారెన్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో మొబైల్ డేటా అనేది చాలా తక్కువ ధరలో వస్తుంది, ఫ్రీగా వస్తుంది. అంతకుముందు మీరు స్విచ్ ఫోన్ ఇస్తే ఎవరు ఆడేవాళ్ళు కాదు, ఒకసారి ఏదో స్నేక్ గేమో ఏదో ఒక 2 minutes ఆడి అక్కడ పెట్టాం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మొబైల్ చేతిలో పెడితే వానికి ప్రపంచమే చేతిలో ఉంటుంది. ఒక పాపకు కానీ బాబుకి కానీ మొబైల్ మొత్తం ప్రపంచం చేతిలో ఉంటుంది. ఒక బటన్ టచ్ చేసిన వెంటనే అది ఎక్కడికో డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది, వానికి తెలియని లోకానికి తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా టచ్ చేస్తే కొన్ని ఏంటంటే పేరెంట్ కంట్రోల్ ఉండవు మొబైల్లో. తర్వాత సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత పిల్లలు ఏం చూస్తున్నారు అనేది కూడా తెలియదు. ఏం చూస్తున్నారు, మా వాడు మొబైల్లో ఏం చేస్తున్నాడు అనేది తెలియదు. పిల్లోడు కూడా అసలు నన్ను నాకు ఎందుకు వచ్చాయని తెలియదు. అలాగే కొన్ని లింక్స్ వస్తుంటాయి సడన్గా. వాళ్ళ బ్యాంక్ మొత్తము మనకు ఇప్పుడు మనిషి జీవితమే, ఒకప్పుడు బ్యాంక్ అంటే బుక్స్లో లాకర్లో డబ్బులు, గోల్డ్ ఒక చోట అట్లా ఉండేది. ఇప్పుడు మీ ఒక సిమ్ కార్డ్ ఒక ఆధార్ కార్డ్ లింక్ అయిపోయి మొత్తం మానవ జీవితం అంతా ఒక మొబైల్లో సేవ్ చేసి పెట్టుంది. కొన్ని లింక్స్ వస్తున్నాయి, ప్రెస్ చేస్తారు, పిల్లలు వాళ్ళకి తెలియదు, డబ్బులు అన్నీ వెళ్ళిపోతాయి. మా వాడు మొబైల్ ఏదో లింక్ నొక్కిండు, డబ్బులు పోయినాయి. అసలు నువ్వు ఎందుకు ఇస్తున్నావు? తినకపోతే నువ్వు చిన్న కథలు చెప్పు. పేరెంట్స్ ఎవరు టైం తీసుకోవట్లేదండి. వాడు ఏడవక ముందే ఇది తీసుకో, ఆడుకో, ఇది చూసుకో, ఇంట్లో సినిమాలు వస్తాయి, ఇంట్లో డ్యాన్స్ చేయి, ఇలా చేయి అంటున్నారు. కానీ చిన్నప్పటి ఆటలు ఎవరైనా ఆడిపిస్తున్నారా? ఫిజికల్గా, మెంటల్గా అసలు ఒక మొబైల్ యూజ్ చేస్తే ఎంత రేడియేషన్ పిల్లల పైన పడుతుంది అనేది ఎవరికీ తెలియదు. అది మినిమం ఐడియా చాలా మందికి లేదు. మీకు ఎక్కడైనా చిన్న పక్షులు కనిపిస్తున్నాయా? పిచ్చుకలు అంటారు. అవును, అసలు ఊర్లలో కూడా లేవు. ఒకప్పుడు అనే సిచ్యువేషన్కి వచ్చింది. మనం జూలోకి వెళ్ళినా కూడా జూలో కూడా చనిపోతున్నాయి. ఎందుకంటే మొత్తం జూ కూడా సిటీ సెంట్రల్లో ఉంటుంది, చుట్టూ టవర్స్ ఉంటాయి. ఈ రేడియేషన్ వల్ల ఏంటంటే చిన్న చిన్న జీవాలు మొత్తం అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు డైనోసారస్ ఉండని మనం ఇప్పుడు పిల్లలకి ఎలా చూపిస్తున్నామో అట్లా కొన్ని జంతువులు మనము ఈ ఏదైతే సొసైటీ ఉందో ఓన్లీ మనిషిది కాదండి, ఈ మొత్తం అన్ని జీవరాశులకు దీంట్లో సంబంధం ఉంది. అన్ని బతికే స్వేచ్ఛ ఉన్నాయి, కానీ మనం వాటిని చంపేస్తున్నాం. మీరు కావాలంటే రోబోట్ 2.0 మూవీ చూస్తే తెలుస్తుంది. అందులో ఏంటంటే మొత్తం పక్షులు ఎలా చనిపోతున్నాయి, వాటికి ఏమవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి. ఒక చిన్న పక్షి చనిపోయినప్పుడు దానికి ఎంత మెదడు ఉంటుందో చిన్నపిల్లల్లో కూడా అంతే ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళపైన మనం మొబైల్ ఇచ్చేసి వాళ్ళపైన రేడియేషన్ వచ్చేసిన తర్వాత స్కిన్ ఎలర్జీ వచ్చిందని డాక్టర్ దగ్గరికి, మావాడు మందబుద్ధి అయిపోయాడు, గుర్తుండట్లేదు, చదివి. అసలు ఒక చిన్నప్పుడు చదివితే ఎట్లా ఉంటుండే అంటే కంటితోటి చూసి, నోటితోటి పలికి, చెవితోటి వింటే స్టోర్ అవుతుండే. ఇప్పుడేముంది, డైరెక్ట్ ఏ లెసన్ కావాలన్నా అక్కడ కళ్ళతోటి ఇలా వినేసి వదిలేయడమే, దాన్ని అనడము లేదు, ఏమీ లేదు. అన్నీ యూట్యూబ్, ఆన్లైన్
మొత్తం క్లాసెస్ అన్ని ఆన్లైన్ అయిపోయినాయి. అవును. ఒక డౌట్ అడిగేది లేదు, అటు చెప్పేవాడు వినడమే. సో ఇట్లాంటి కాన్సెప్ట్లో ఏమైపోతుందంటే, రెండోది ఈ రోజుల్లో అసలు పేరెంట్స్ ఏమైపోతుందంటే, వాళ్ళు బిజీ లైఫ్ ఇంతకుముందు 24 గంటలే మనిషి బతికింది, ఇప్పుడు బతుకుతుంది 24 గంటలే. అలాంటప్పుడు ఎందుకు బిజీ లైఫ్ అయింది? ఇంకా అన్నీ ఈజీ అయింది, టెక్నాలజీ వచ్చిన తర్వాత అన్నీ ఈజీ అయింది. ఒకప్పుడు వంట చేయాలంటే కట్టెలు పొయ్యి ఇట్లాంటి చేసుకొని చేయడం, ఇప్పుడేముంది స్విచ్ చేయడమే, ప్రతిదీ స్విచ్. ఈవెన్ కొన్ని ఎలా అయిపోయాయంటే ఆర్డర్ ఆన్లైన్. మొన్న ఒక ఆర్టికల్ చదివాను ఈనాడులో. ఆర్టికల్ చదివిన తర్వాత ఏమనిపించిందంటే, ఒక ఫుడ్ డెలివరీ రావడానికి గంటసేపు పడుతుంది, గంటన్నర పడుతుంది, అయినా వెయిట్ చేస్తారు కానీ వండుకోరు. అవును, ఆ గంటలో మంచి వంట అవుతుంది. మీరు బయట హోటల్స్లో చూడండి, ఫుడ్ ఎలా వస్తుంది, అది తింటే ఏమవుతుంది అనేది చాలా ఉంది. కానీ ఎవరు అలా కాదు, ఆ గంటసేపు వెయిట్ చేసైనా వచ్చింది తినడానికే రెడీగా ఉంటారు. సో మీరు చెప్పిన ప్రకారం మనమే ఇన్నిటికి ఎడిక్షన్స్ అయితే, మరి ఏం తెలియని చిన్న పిల్లలు వాళ్ళ లైఫ్ ఏమవుతుంది, వాళ్ళ బ్రెయిన్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఎవరు ఆలోచించట్లేదు. ఒకటి మేడం, ఒకప్పుడు రామాయణం మొత్తం చదివితే మీరు నిద్రలో లేపిన ఒక పిల్లోని అడిగితే రామునికి సీత ఏమవుతుంది, లేకపోతే లక్ష్మణునికి రాముడు ఏమవుతాడు, ఇట్లా అన్నీ చెప్పేవాడు. కానీ ఇప్పుడేమైపోయింది, మొబైల్ యూజ్ చేసిన తర్వాత, బాగా పర్టికులర్గా ఇంటర్నెట్ ఎక్కువగా యూజ్ చేసిన తర్వాత, హూ ఇస్ రామ అని మీరు అడిగినారు అనుకోండి, వెంటనే గూగుల్లో కొట్టి హూ ఇస్ రామ అంటాడు. అది ఒకటే వర్డ్ ఇస్తుంది, రామ ఈజ్ కింగ్ ఆఫ్ అయోధ్య. మళ్ళీ హూస్ సన్, మళ్ళీ హూజ్ హస్బెండ్. ఇట్లాంటి క్వశ్చన్ మనం అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మనం గతాన్ని మొత్తం కూడా మర్చిపోవాల్సి వస్తుంది, చదివింది గుర్తుండట్లేదు. అడిక్షన్లో ఇంకొకటి ఏమైపోతుందంటే, ఒక సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత పిల్లల్లో నాకు ఇది కావాలి, నాకు చిన్నప్పుడు ఫోన్ అడిగితే ఇప్పించినావు, ఇప్పుడు బైక్ కావాలి 2 లక్షలు 4 లక్షలు కార్ కావాలి, అంతే మొండితనం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అలవాటు చేసినాం, ఏడుస్తే వీడు మాకు ఇప్పిస్తాడులే, నేను ఏడిస్తే చిన్నగా ఉన్నప్పటి నుండి నాకు ఫోన్ ఇచ్చిండు, నేను కిందేసి కొట్టినా కొత్త ఫోన్ కొనుక్కొని మళ్ళీ కూడా ఇచ్చిండు, లేదు అంటే నాకు సపరేట్ ఫోనే కొనిచ్చిండు, ఇప్పుడు బైక్ ఎందుకు కొనియాడు, ఇప్పుడు నాకు వెహికల్ ఎందుకు కొనియాడు, నేను డబ్బులు అడిగితే ఎందుకు ఇయ్యాడు. సో అట్లాంటి అలవాట్లు నేర్పుతుందే మనము. మళ్ళీ పిల్లలు చెడిపోతున్నారు అంటే ఎందుకు చెడిపోతున్నారు? ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా మాట్లాడదాం సార్. ఈవెన్ చిన్నపిల్లలు ఏడ్చి తినకపోయినా కూడా వాళ్ళకి ఫోన్ అలవాటు చేసేసాం, అయిపోయింది, జరిగిన డ్యామేజ్ జరిగింది. అట్లీస్ట్ ఇప్పుడైనా పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఆ అడిక్షన్ నుండి పిల్లల్ని బయటికి తీసుకురావాలి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వినే స్టేజ్లో లేరు అనుకోండి. సో ఎలా చేయాలి? ఫస్ట్ మేడం, డైలీ అందరం అడిక్ట్ అయినాం, మీరే అడిక్ట్ అయినా, నేను, ప్రతి వాళ్ళు ఫోన్కి అడిక్ట్ అయ్యాను. కాబట్టి మీకు ఒక చిన్న కథ చెప్తాను. గాంధీజీ దగ్గరికి ఒక ఆమె, సార్ మా అబ్బాయి బాగా బెల్లం తింటుండు, కొద్ది మీరు మానమని చెప్తే వింటాడు మీ ఫాలోవర్ అని చెప్తారు. అయితే గాంధీజీ విని, ఒక 15 days ఆగిరండి, నేను సొల్యూషన్ చెప్తాను అంటాను. 15 days అయిన తర్వాత వస్తే ఆ అబ్బాయికి చెప్తాడు, బాబు తినొద్దమ్మా, అది ఆరోగ్యానికి మంచిది కాదు, మానే అంటే అతను సరే అంటాడు. వాళ్ళ అమ్మకు కోపం వస్తుంది, ఈ చిన్న ముక్క చెప్పడానికి నువ్వు 15 రోజులు ఆగిరమ్మన్నావు, మేము ఎన్నో మైళ్ళ దూరం నడిచిపోయినాం, మళ్ళీ నడిచి వచ్చినాము, ఇదేదో 15 రోజుల ముందే చెప్పొచ్చు కదా అని అడుగుతుంది. అంటే ఆయన అంటాడు, అమ్మ అప్పటిదాకా నేను తింటున్నాను, మానేయగలుగుతామా అనే ఒక ప్రయత్నం చేశాను, ఈ 15 days నేను మానేశాను, కాబట్టి మానేయచ్చు అనే నమ్మకం నాకు వచ్చింది కాబట్టి మీ అబ్బాయికి చెప్పాను అని. సో ద సేమ్ వే ఏంటంటే, మనం పిల్లలకు ఆదర్శంగా ఉండాలంటే ఇంట్లో ఒక టైమింగ్ రాయాలి, ఒక నోటీస్ బోర్డు రాయాలి, 7 to 8 ఆల్ మొబైల్స్ ఆఫ్, ఒక బాక్స్ పెట్టండి, అందరు మొబైల్స్ తెచ్చి అందులో పెట్టేసేయండి. ఈవెన్ మీరు ఎంప్లాయీస్ ఉండి బిజీ కాల్స్ వస్తాయి, మీరు రిప్లై మెసేజెస్ పెట్టుకోండి, కాల్ మీ ఆఫ్టర్ 9 అని, ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఆ గంటలో ఏమి ప్రపంచం మునిగిపోయేది లేదు. సో అందరూ ఒక బాక్స్లో పెట్టి హాయిగా కూర్చొని, ఈరోజు మీ ఆఫీస్లో ఏమైంది, లేదా మీ స్కూల్లో ఏమైంది, నువ్వు ఏం ఆడుకున్నావు, బాక్స్లో మొత్తం తిన్నావా, ఇట్లా ఎవరన్నా ఇంట్లో అసలు మాట్లాడుకుంటుందా? ఆయా వస్తుంది, టిఫిన్ కడుతుంది, ట్యూషన్ టీచర్ వచ్చి ట్యూషన్ చెప్తుంది, కనీసం వాడు ఏం చదువుతుండు, బుక్లో ఏముందని తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఏమని అంటే, మేము మీకోసమే సంపాదిస్తున్నాం రా అంటారు. సర్టన్ ఏజ్లో దొరకాల్సిన ప్రేమ దొరకకపోతే అప్పుడు తర్వాత కొడుకు కూడా ఏమంటాడంటే, పెద్దగా అయిన తర్వాత వీళ్ళని ఓల్డేజ్ హోమ్లో పెడతాడు, నేను మీకోసమే సంపాదిస్తున్నా, ఆ డబ్బులన్నీ తెచ్చి మీకే పెట్టాలి, అందుకని నేను మీకోసమే సంపాదిస్తున్నా అని. ప్రేమ అంతా ఆర్థికంగా అయిపోతుంది. కాబట్టి చిన్నవి అందరూ చిన్న ఒక గేమ్ ఆడండి, చెస్ ఆడండి, క్యారమ్ ఆడండి, చెస్ రోజు నేర్పియండి పిల్లలకు. ప్రతిదీ స్టెప్ ఎలా వేయాలి, నెక్స్ట్ స్టెప్ని ఎలా ఎదుర్కోవాలి, ఒక సమస్య వస్తే ఎలా చేయాలి, ఇట్లాంటి అలవాటు అవుతాయి. కానీ ఇప్పుడేమైపోతుంది,
పెద్ద టీవీ, వాళ్ళ పక్కింట్లో 50 ఇంచెస్ టీవీ ఉంటే వీటి 70 ఇంచెస్ టీవీ తెచ్చి బాగా స్పీకర్స్ పెట్టి వెస్టర్న్ మ్యూజిక్ పెట్టి పనికిరాంది చెవులు అందరు అలా కాకుండా అందరు మంచి కూర్చొని మాట్లాడుకోండి. లేదురా ఈ వీకెండ్ ఈ వన భోజనానికి పోదాం, ఇంట్లో వండుకుందాం, ఒక పొలానికి వెళ్దాం, ఒక రైతు ఏం చేస్తున్నాడు, రైతు కష్టం ఎలా ఉంటుంది, పంట ఎలా పండుతుంది, ప్రతి వానికి అసలు రైతు అంటేనే తెలియకుండా పోతుంది. కొన్ని రోజులు అయితే అది కూడా బుక్లో పేపర్లో వచ్చే పరిస్థితి. పిల్లలకి ఎవరికి తెలీదు అసలు క్యారెట్ ఎలా పండుతుందో తెలీదు, మీకు వెజిటేబుల్స్ ఎలా వస్తాయో తెలీదు. సో అవన్నీ తీసుకెళ్ళి చూపించండి. ఇంకొకటి వీకెండ్స్లో పిల్లల్ని తీసుకెళ్ళాలనుకుంటే అండి సార్, ఒక మాల్కి వెళ్తే వాళ్ళకి మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం పిల్లలకి వీడియో గేమ్స్, అన్ని రకాల గేమ్స్ ఉంటాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా స్క్రీన్నే అలవాటు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓ సిటీ అవుట్స్కట్స్కి వెళ్దాం, లేకపోతే ఇలా చూద్దాం, ఊరికే అలా డ్రైవ్కి వెళ్ళొద్దాం, ఇవన్నీ చూపిద్దాం అన్నది పేరెంట్స్ కూడా మర్చిపోతున్నారు. ఇంకొకటి ఏమైపోయింది మేడం, ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఒకప్పుడు మన దగ్గరికి ఒక బంధువు వస్తే సంస్కారం అంటే వెంటనే చిన్నపిల్లలు వెళ్ళి ఒక చెంబుతో నీళ్ళు ఇవ్వడము, కాళ్ళు కడుక్కోవడం, నమస్కారం అండి బాగుని రావడం. ఇప్పుడు వీని చుట్టాలు ఎవరో తెలియదు, ఎవరిది వాళ్ళు ఉన్నామా ఎంజాయ్ చేసామా అనే కాన్సెప్ట్లో ఇప్పుడు మీరు అన్నట్టు మాల్స్కి వెళ్తున్నారు. మాల్స్లో మీరు కంపేర్ చేస్తే బయట దానికన్నా 10 times రేట్. ఈవెన్ ఒక పాప్కార్న్ మీరు మూవీకి వెళ్తే 10 times రేట్ ఉంటుంది. అదొక మనము ఏంటంటే సోషల్ స్టేటస్గా ఫీల్ అయిపోయి అక్కడ కొనుక్కోవడం తినడం చేస్తున్నాం అంతే తప్ప నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్ లైఫ్. అలా కాకుండా ఒక రోజు మీరు నేచర్కి వెళ్ళండి. అలా మీరు ఒక్క రోజుకి వెళ్తే 4 రోజులు మీ మైండ్ మంచి పని చేస్తుంది. పిల్లోనికైనా కూడా ఒక ఆనందం వస్తుంది. ఒకసారి మట్టిని తాకండి, మ్యాగ్నెటిక్ పవర్ వస్తుంది. ఈ రోజుల్లో సిటీలో లేదు, ఊర్లలో లేదు, మట్టికి పైన కాలు పెట్టడమే లేదు. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, కాంక్రీట్ రోడ్లు ఇలా అయిపోయి ఒక మట్టిని తాకడము, మట్టిని ముట్టుకోవడము, పంటలు ఎలా పంతాయి, దానికి ఎంత క్రాప్, అప్పుడు ఫుడ్ వేస్టేజ్ కూడా చేయరు. ఒక వరి గింజ రావడానికి 6 months టైం అవుతుంది, అంటే అది బియ్యంగా మారడానికి నాటేసిన నుండి. కానీ హోటల్కి వెళ్తారు మీరు అన్నట్టు. ఇప్పుడు అందులో కూడా ఏమవుతున్నాయంటే అన్లిమిటెడ్ బఫే, 600 rupees 1000 rupees మాల్స్లో అన్లిమిటెడ్ బఫే. కొద్దిగా ఇది తీసుకుంటాడు, టేస్ట్ ఉండదు, పక్కకు పెట్టేయడం, మళ్ళీ వెళ్ళడం. సో లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ డబ్బులు ఏదో మీరు మాల్స్కి వెళ్ళేటి సేవ్ చేయండి, లేదా మీ పిల్లల పైన అట్లీస్ట్ ఒక చిన్న ల్యాండ్ కొని పెట్టుకోండి. వీకెండ్ అక్కడికి ఫామ్ హౌస్కి వెళ్ళండి. వాళ్ళకు ఒక చిన్న అగ్రికల్చర్ చేసిన ఉంటుంది, ప్లస్ ఏ దానికి ఏంటి ఎలా ఉంటుంది, ప్లస్ హెల్త్ చేంజ్ అవుతుంది. పర్టికులర్గా మీరు ఒక్కరోజు నేచర్తో ఉంటే ఆ శక్తి వేరే ఉంటుంది. నేచర్ మనకు సపరేట్గా అంటే రిలాక్సేషన్ కావడం హెల్త్ పరంగా బాగుంటుంది మేడం. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్.